హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి రొట్టె అండి. మామూలుగా రాగి రొట్టె టేస్ట్ బాగోదు అని ఎవ్వరూ చేయడానికి ఇష్టపడరు కదా, కానీ ఇలా చేస్తే మాత్రం టేస్ట్ అస్సలు తగ్గేదే లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇలా ఒకసారి రాగి రొట్టె చేసి పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని 1.5 కప్పు వరకు రాగి పిండిని వేసుకుంటున్నాను. ఇందులో గోధుమ పిండి, బియ్య పిండి ఏది వాడట్లేదండి. మొత్తం రాగి పిండితోనే చేస్తున్నానండి. ఇలా రాగి పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోనే పెట్టుకున్న క్యారెట్ని 1 కప్పు వరకు వేసేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరని కూడా ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఒక పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. ఈ రాగి రొట్టెలోకి మనమైతే కంపల్సరీగా పెరుగు వేసేసుకోవాలండి. అప్పుడే మనకి రాగి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పెరుగును స్కిప్ చేయకుండా ఈ రాగి రొట్టెని చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు వరకు పెరుగునైతే వేసేసుకోండి. ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత పిండిని అయితే మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి వాటర్ని వేసేసుకుంటూ ఈ రాగి పిండిని అయితే కలిపేసుకోవాలండి. మనం గోరువెచ్చనివి కాకుండా బాగా హాట్గా ఉన్న వాటర్నే వేసి పిండిని అయితే కలిపేసుకోండి. మనకి అప్పుడే రాగి రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకి చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసేసుకొని మనం కవర్కి అయితే ఆయిల్ అంతా అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే ఈ రాగి రొట్టెను ఒత్తేసుకోవాలండి. మీరు రాగి రొట్టె చేసే ప్రతిసారి కవర్కి అయితే ఆయిల్ని అప్లై చేయండి. అప్పుడే మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది రొట్టె అనేది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని ప్యాన్కి అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి రాగి రొట్టె ఈజీగా కాలుతుందండి. ప్లస్ ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది రాగి రొట్టె ప్యాన్కి. ఇప్పుడు మనం రాగి రొట్టెని అయితే తీసేసుకొని ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుండి కూడా ఒక 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఇలా 2 వైపులో ఆయిల్ని వేసేసుకుంటూ మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో లోపల వరకు కుక్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. మనకి రాగి రొట్టె అనేది ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనకి రాగి రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పెరుగు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాగే ప్రతి రొట్టెని కూడా ఇలా ఆయిల్ వేసి ఒత్తేసుకోండి. మనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఒత్తేటప్పుడు కూడా కొంచెం చేతికి వాటర్ని అంటించుకొని ఇలా ఒత్తేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి రాగి రొట్టె మాత్రం. ఇలా ఆయిల్ వేసేసుకుంటూ 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోండి రాగి రొట్టెని. మీరు ఈ రొట్టెలు మాత్రం ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరు పిండి కలిపేటప్పుడు వేడి వాటర్నే వేసేసుకోండి. అప్పుడే మనకి రాగి రొట్టెలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రాగి రొట్టెలోకి నేను గోంగూర చట్నీ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ రాగి రొట్టె ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. పెరుగు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇక మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఉంటే ఏదైనా వేసేసుకోవచ్చు మనం ఈ రాగి రొట్టెలోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.